వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఫర్ ద పీపుల్. నేను పద్మ. ఈ రోజు టాపిక్ లోకి వెళ్ళిపోదాం. బీసీ రిజర్వేషన్లకు తెలంగాణ అసెంబ్లీ అయితే ఆమోదం తెలిపింది. విద్యా ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్, స్థానిక సంస్థల బీసీలకు 42% రిజర్వేషన్ అయితే ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇక్కడ అయితే బిల్లులు పాస్ అయింది. గవర్నర్ ఆమోద ముద్ర కూడా లాంఛనమే. మరి పార్లమెంటుకు చేరిన తర్వాత పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? పార్లమెంటులో బిల్లు పాస్ అయ్యే అవకాశం ఉంటుందా? బిల్లులో క్లారిటీ వస్తే గానీ పాస్ కానివ్వమని బండి సంజయ్ ఇప్పటికే ప్రకటించడం కూడా జరిగింది. అయితే బిల్లు అమల్లోకి వచ్చేందుకు ముందున్న సవాళ్లేంటి? ఇలాంటి అంశాలకన్నిటికి సంబంధించి మనతో మాట్లాడడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి అయినటువంటి బండి సుధాకర్ గారు. నమస్తే అండి. అదేవిధంగా మన బీజేపీ అధికార ప్రతినిధి అయినటువంటి ప్రేమ్ గాంధీ గారు. గుడ్ మార్నింగ్ అండి ప్రేమ్ గాంధీ గారు. గుడ్ మార్నింగ్ అండి. ఓకే, సుధాకర్ గారు మీరు చెప్పండి. ఈ 42% బీసీలకు రిజర్వేషన్ అంశం అనేది చాలా ఇప్పుడు హాట్ టాపిక్ అయితే నడుస్తుంది. రిజర్వేషన్ అనేది ఒక పక్కన బీసీలకు వాళ్ళు చాలా గుడ్ న్యూసే వాళ్ళకైతే కనుక. సో దీనికి సంబంధించి ఏమన్నా సవాళ్ళు ఎదురయ్యే అవకాశం ఉందనుకుంటున్నారా? ఈ రిజర్వేషన్కి సంబంధించి పార్లమెంట్లో ఆమోదం వస్తుంది అనుకుంటున్నారా? అయితే దేశ జనాభా కానివ్వండి, మన రాష్ట్రంలో కానివ్వండి, అత్యధిక శాతం జనాభా ఉన్న వర్గాలు బీసీ వర్గాలు. ఈ బీసీ వర్గాలకు ఈ రోజు వరకు మనం ఎంతున్నామో మేమెంతో మాకంత అనే నినాదం అయితే ఒకటి మనం ప్రబలంగా మనం ఈరోజు తీసుకొస్తూ ఉన్నాము. అందులో భాగంగానే ఆనాడు రాహుల్ గాంధీ గారు చేపట్టిన భారత్ జోడో యాత్రలో భాగంగా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా 3500 కిలోమీటర్లు ఏదైతే పాదయాత్ర చేశారో ఆ పాదయాత్రలో దేశ ప్రజలకు ఇచ్చిన వాగ్దానంలో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే కులగణన చేసి 42% రిజర్వేషన్లు కల్పించాలనే దృఢ సంకల్పంతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న శాసనసభలో కులగణన సర్వేను ప్రవేశపెట్టి 42% విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీ వర్గాలకు సముచిత న్యాయం జరగాలి. ఎందుకంటే 42% రిజర్వేషన్ ఇచ్చి ఈరోజు ఆ వర్గాలను ఆదుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందనే ఒక ఉద్దేశంతో ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 42% రిజర్వేషన్లను అమలు చేస్తూ నిన్న శాసనసభలో ఆమోదించడం జరిగింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు కేవలం 29% మాత్రమే రిజర్వేషన్లు కల్పించిన పరిస్థితిని మనం చూసాం. కాబట్టి ఈరోజు మొత్తం జనాభాలో బడుగు బలైన వర్గాలు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి 42% రిజర్వేషన్లను ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి ఈరోజు శాసనసభలో బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. అంతేకాకుండా ఈ బిల్లును ప్రవేశపెట్టి ఈరోజు గవర్నర్ ఆమోదానికి పంపి తర్వాత రాష్ట్రపతి పంపి పార్లమెంటులో 2/3 మెజార్టీ సాధించి దాని ద్వారా ఈరోజు రాజ్యాంగంలోని 9 షెడ్యూల్లో ఈ యొక్క రిజర్వేషన్లను చేర్చాలని చెప్పి ఈరోజు మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే తొలి అడుగు నిన్న పడింది. ఇక మిగిలింది కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు నేను మోడీ బీసీ అని చెప్పుకునే మోడీ మరి ఇప్పుడు ఆయన చిత్తశుద్ధి ఏందో మన రాష్ట్రంలో ఉన్న బీసీ నాయకులు, బీజేపీ నాయకుల యొక్క చిత్తశుద్ధి కూడా ఇప్పుడు తెలుస్తుంది దీని ద్వారా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు సాధిస్తాం. ఇప్పుడు ఇది మేము దేశంలోనే తొలిసారిగా 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి ఒక శాసనసభ బిల్లును ఆమోదం చేసి పంపడం ఇది దేశ చరిత్రలో ఇది మొదటిది అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఓకే రైట్. ఇక మరొక పర్సన్ బీఆర్ఎస్ స్పోక్స్ పర్సన్ అయినటువంటి అరవింద్ గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. గుడ్ మార్నింగ్ అండి అరవింద్ గారు. గుడ్ మార్నింగ్ మేడం. ఓకే డన్. ఓకే, మనకి ప్రేమ్ గాంధీ గారు, ఈ 42% బీసీ రిజర్వేషన్ అంశం ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదం తెలపడం జరిగింది. దీన్ని పార్లమెంట్కి పంపిస్తామని చెప్పేసి అంటున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి? ఈ బీసీకి 42% రిజర్వేషన్ అంటే గతంలోనే 29% కాస్త 42%కి పెంచుతూ ఆమోదం తెలపడం పట్ల మీ అభిప్రాయం ఏంటి? దీన్ని ముందు ఏమన్నా సవాళ్ళు ఎదురయ్యే అవకాశం ఉందనుకోవచ్చు అంటారా దీనికి? ముందుగా బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు అలాగే వివిధ పార్టీ నుంచి నాయకులకు అందరికీ నమస్కారం. అయితే చిత్తశుద్ధితో పనిచేయాల్సినటువంటి కాంగ్రెస్ దోబూచలాడుతుంది. ఎందుకు ఆడుతుందో వాళ్ళకే తెలియాలి. అంత హడావిడి చేయాల్సినటువంటి అవసరం లేదు. స్థానిక రిజర్వేషన్లు 42% ఇస్తున్నారు. దాంట్లో పెద్దగా ఇది చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇలా పూర్తిగా వీళ్ళే గతంలో మాట్లాడినప్పుడు పూర్తిగా ఇంకా కులగణన కంప్లీట్ కాలేదు, ఇంకా కొంత బ్యాలెన్స్ ఉంది, ఇంకా 19 లక్షల మంది చేసేది ఉంది, ఇంత శాతం ఇంకా ఉంది అని చెప్పి వాళ్ళ మంత్రులు మాట్లాడారు, ముఖ్యమంత్రి కూడా మాట్లాడారు. ఇప్పుడు హడావిడి చేసి మళ్ళీ ఏం చేయాలనుకుంటున్నారో వాళ్ళకే తెలియాలి. నిజంగా బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే వీళ్ళు అంటున్నటువంటి గతంలో బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతూ ఇంత పర్సెంటేజ్ ఉంది అని అన్నారు. దాని తర్వాత ఇలా కాంగ్రెస్ చేసి సేమ్ అదే పర్సెంటేజ్ ఉంటున్నారు. తర్వాత ఇలా బీసీలో ముస్లింలు కూడా కలిపారు. మళ్ళీ ఎట్లా
ఈ ముస్లిం బీసీలకు అన్యాయం చేసేటువంటి ప్రయత్నం కుట్ర క్లియర్ గా జరుగుతా ఉంది. ముస్లింల ద్వారా బీసీలకు అన్యాయం జరుగుతుంది మేము క్లియర్ గా మొదటి నుంచి చెప్తా ఉన్నాము. మళ్ళీ దాని మీద ఇప్పటివరకు ఏ విశ్లేషణ లేదు, ఎవరేం మాట్లాడరు. ఇవాళ బీసీల ముసుగులో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బీసీలకు అన్యాయం చేస్తుంది, ఏమాత్రం సందేహం లేదు. 56.36% ఉన్నటువంటి బీసీలకు మీరు 42% అంటారు అంటే ఏ రకంగా? మీరే అన్నారు కదా దామాష ప్రకారం మేమే ఎంత ఉంటుందో అంత ఇస్తామని, ఆ లెక్కన చూసినా వేరుంటది. తర్వాత ఈ ఏదైతే చట్టానికి ఉన్నటువంటి మనం ఆ చట్టానికి ఉన్నటువంటి లోబడిని దాటి అంటున్నటువంటి రిజర్వేషన్ స్థాయి కూడా దాటిపోతా ఉన్నాము. మరి దాని మీద కూడా పూర్తి ఆమోదం పంపాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ ఏం చేస్తా ఉంది ప్రభుత్వం మాట్లాడిన ప్రతిసారి వీళ్ళ నాయకులే, మేం కాదు, బీజేపీ ఎక్కడ మాట్లాడలే, వేరే వాళ్ళు మాట్లాడలే, వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి నాయకులే ఈ బీసీ కులగణన మీద చాలా సార్లు అభ్యంతరాలు తెలియజేసారు. చేసినప్పుడు వీళ్ళు మళ్ళా హడావిడి చేయాల్సినటువంటి అవసరం లేదు. నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో నిజమైనటువంటి బీసీలు ఎంతమంది, పూర్తిగా 100% కులగణన జరిగిందా వీళ్ళే చెప్పాలి. అసెంబ్లీ సాక్షిగా చెప్పారు కదా పూర్తిగా 100% జరగలేదు అని. జరగలేదు అన్నప్పుడు మళ్ళీ జరపాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఆ కొంత సమయం ఇచ్చిర్రు, మళ్ళీ ఎంతమంది అయ్యారు, దానికి సంబంధించిన రిపోర్ట్ ఎక్కడ, మళ్ళీ అయ్యిందా లేదా, 100% పూర్తి అయ్యిందా, మళ్ళీ ఇంకేమైనా లోపాలు ఉన్నాయా, మళ్ళీ అవన్నీ చెప్పాల్సినటువంటి ప్రభుత్వం అవన్నీ చెప్పకుండా మేము బిల్లు పెట్టేసినాము ఇక కేంద్రం ఆమోదపరచాలి. అరే కొంతనైనా ఆలోచన ఉండాలి కదా. అసలు మీరే క్లారిటీ లేదు. ఆ బీసీలో ఇంకా కొంతమంది వేరే కులాలు బీసీలో కలపాలంటున్నారు, బీసీలో ఉన్నటువంటి కులాలు అది చేయాలంటున్నారు. ఇక్కడనే వందల గందరగోళం పెట్టుకొని నేను ఏదో చేసిన అంటే ముమ్మాటికి తప్పు. ముందు ప్రభుత్వము ఎక్కడైతే తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి అంటున్నటువంటి సంక్షేమ పథకాల మీద మీరు ఏదైతే మాట్లాడుతున్నారో, బీసీల పక్షాన మీరు మాట్లాడుతున్నారో దాని మీద క్లారిటీ ఇవ్వండి. దాని తర్వాత ఏం చేయాలనేది ప్రజలు చూస్తారు, కేంద్రం చూస్తుంది. మీరు అదే చేయకుండా హడావిడిగా బిల్లు పెట్టేసినాము మేము కేంద్రం చూడాలంటే ముమ్మాటికి జరగదు. మీరు ముస్లింల పాత్ర ఏంటిది, అసలు ఆ పాత్ర బీసీలో ఉన్నారా, వాళ్ళు బీసీలో ఏ శాతం ముస్లింలు ఉన్నారు, మనం నిజమైనటువంటి బీసీలు ఎంతమంది ఉన్నారు తేల్చాల్సినటువంటి అవసరం ఉందిగా. అది తేల్చకుండా అసలు ప్రభుత్వము ఏం చేస్తా ఉంది, ఈ రోజు మాట్లాడింది రేపు ఉండదు. అయితే మొదటి నుంచి చెప్తా ఉన్నాము బీసీల వాటా క్లియర్ గా తెలపాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం ఉంది, తెలుపుతలేదు. ఇప్పటికైనా తెలిపిన తర్వాత వీళ్ళు ఏమైనా చేయమంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ దాన్ని స్వాగతిస్తుంది. బీసీలని మోసం చేస్తున్నది అది గమనించాలి అలా బీసీలందరూ కూడా. ఎందుకంటే ఆ పార్టీ చేస్తున్నటువంటి ఆట మనకు తెలిసినప్పుడు కూడా మనం ఇచ్చేస్తే ఎట్లా? ఆ పార్టీలో ఉన్నటువంటి ఒక నాయకుడే దాన్ని పేపర్లో చింపేసినటువంటి దాఖలాలు చూసినాం. అరే గంత అన్యాయం జరుగుతుంటే కూడా మళ్ళీ మేము చేసేసినాం అని గొప్పలు చెప్పుకుంటున్నారు. అసలు కొంతనన్నా ఆలోచన ఉండాలి వాళ్ళకి. ఇప్పటికైనా చిత్తశుద్ధితోని వాళ్ళు ఏదైతే అంటున్నటువంటి ప్రకారం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. జనాభా దామాష ప్రకారం ఇస్తున్నటువంటి వ్యక్తులు మళ్ళీ 42% మేము స్వాగతిస్తున్నాం. మీరు స్థానిక ఎన్నికల్లో 42% ఇస్తున్నారు, ఇవ్వండి, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. విద్యా ఉద్యోగ అవకాశాల్లో 42% అన్నారు, అది కానివ్వండి. కానీ పూర్తి స్థాయి ఇక్కడ చేసిన తర్వాత కదా మీరు చేయాల్సింది. సంపూర్ణంగా కంప్లీట్ చేయండి. ముందు 100% కులగణన సంపూర్ణంగా చేయండి. ఇవాళ నిజంగా చెప్తా, కులగణనలో మీరు అందరూ కూడా చెప్పండి ఎక్కడన్నా శాంటిటీ ఉందా? గత ప్రభుత్వం చేసిన అధికారికంగా లేదు, ఇప్పుడు చేసిన ప్రభుత్వం కూడా అధికారికంగా లేదు. ఆయన ఎక్కడో పోయి అడిగిన తర్వాత వాళ్ళు ఏది చెప్తే అది రాసుకున్నారు, అది కాదు కదా. నిజంగా కూడా పాక్షిక జరగాల్సినటువంటి 100% స్ట్రైక్ రేట్ తో జరగాలి, 100% కరెక్ట్ ఉండాలంటే పూర్తి వివరాలు ప్రభుత్వం పొందుపరచాల్సిన అవసరం ఉంది. ఆ కులగణన ముసుగులో అనేక అంశాలు తీసుకుంది. కానీ నిజమైనట్టు ఎవరైతే చెప్పిన వ్యక్తి ఆయన నేను బీసీ అన్నాడు అనుకో, ఆయన బీసీ అని ఎట్లా డిక్లేర్ చేస్తారు? ఎవరు డిక్లేర్ చేశారు? ప్రభుత్వం ఎట్లా డిక్లేర్ చేస్తుంది? ఆ చెప్పిన వ్యక్తి యొక్క విధానం కరెక్ట్ అని మనం ఎట్లా ఒప్పుకుంటాము? అరే 100% బీసీలకు అన్యాయం జరుగుతుంది, బీసీలు దీన్ని గమనిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా చిత్తశుద్ధితోని కొంత సమయం ఎక్కువగా తీసుకొని 100% సంపూర్ణమైనటువంటి బీసీ కులగణన చేసిన తర్వాత ముందడుగేస్తే మంచిదని మా అభిప్రాయం. ఓకే మనతో పాటు వినోద్ కుమార్ గారు అనలిస్ట్ కూడా జాయిన్ అవ్వడం జరిగింది. నమస్తే అండి వినోద్ కుమార్ గారు. నమస్తే అమ్మా. ఓకే అరవింద్ గారు, మీరు చెప్పండి, ఈ తెలంగాణ అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్కి సంబంధించి 42% కోటను ఆమోదించడం, ఈ నిర్ణయం రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతుందంటారా? సామాజిక న్యాయం సాధించినట్టేనా? ఇంకా ఏమైనా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా? అంటే మీ అభిప్రాయం ఏంటి అసలు? మేడం, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ మంచినీళ్ళు దండాలి మేడం, నమస్కారాలు. బీసీ బిల్లుకు బీఆర్ఎస్ పార్టీ చేయగొట్టినటువంటి సందర్భాన్ని మీరు చూసిండ్రు. కానీ ఇప్పుడే పెద్దలు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడుతూ ఇది శాస్త్రీయబద్ధంగా ఇవాళ కులగణన చేయలేదు అనేటువంటి విషయాన్ని తను చెప్పిండు. అంటే తూతూ మంత్రంగా వీళ్ళు
దీన్ని ఏమంటారు బీసీ బిల్లు పెట్టి చేతులు నింపుకుంటారా, లేదు అనుకుంటే ఢిల్లీలో పోయి వాళ్ళు అది చేస్తారా అనేటువంటి విషయాన్ని కూడా చెప్పవలసినటువంటి అవసరం ఉంటుంది. తప్పకుండా నరేంద్ర మోడీ గారిని అన్ని రాజకీయ పార్టీలతో పాటు ఇవాళ మన రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అన్ని రాజకీయ పార్టీలు అందరం కూడా పోయి నరేంద్ర మోడీ గారిని కలిసి ఆయనకు వినతి పత్రం ఇవ్వాలి అనేటువంటి డిమాండ్ కూడా పెట్టినటువంటి నేపథ్యం కూడా ఉంది. అయితే నేను ఏమంటా ఉన్నాను అంటే ఇది గతంలో మీరు చూసిండ్రు మేడం, ఎక్కడ తమిళనాడు తరహాలో శాస్త్రీయబద్ధంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మేము సూచించినప్పుడు బీహార్ అశాస్త్రీయ బిల్లును కోర్టు కొట్టేసింది. బీహార్ ఆ బిల్లును కోర్టు కొట్టేసింది కాబట్టి మరి బీహార్ తరహాలో పోతారా, తమిళనాడు తరహాలో పోతారా అనేటువంటి విషయాన్ని కూడా ఇవాళ మేము అడుగుతా ఉన్నాం. మేమే కాదు, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, బీసీలు ముఖ్యంగా వాళ్ళకు 42% అంటే వీళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు 42% మేము ఇస్తాము అనేటువంటి విషయాన్ని రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. కాబట్టి ఇవాళ ఈ రాష్ట్రంలో అత్యంత ఎక్కువ సంఖ్య అంటే మేమెంత మాకెంత అనేటువంటి దాని పద్ధతిలో కూడా బీసీ వర్గాలు అందరూ కూడా మాట్లాడుకుంటారు. కాబట్టి మాకు చట్టసభల్లో కూడా అంతే ప్రాతినిధ్యం కల్పించాలి. లేదు అనుకుంటే ప్రభుత్వ కాంట్రాక్టర్లలో, లేకుంటే విద్య ఇట్లాంటి దాంట్లో అన్నిటి ఉపాధి దాంట్లో కూడా మాకు రిజర్వేషన్ కల్పించాలి అనేటువంటి విషయాన్ని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం మేడం. అంతేకాకుండా ఈ దాంట్లో బీసీ సబ్ ప్లాన్ లో 20,000 కోట్ల రూపాయలు కూడా ఈ ప్రభుత్వం పెట్టాలి అనేటువంటి డిమాండ్ కూడా మేము చేస్తా ఉన్నాము అనేటువంటి విషయాన్ని మేము తెలియజేస్తా ఉన్నాం మేడం. గతంలో మేము పదే ఈ ప్రభుత్వం చెప్తా ఉన్నది, ఈ ప్రభుత్వం ఏ పద్ధతిలో పనిచేస్తా ఉందో మీ అందరికి కూడా తెలుసు. ఇవాళ ఒక వికృతమైనటువంటి రాజకీయ క్రీడ ఎక్కడన్నా జరుగుతూ ఉంది అని అంటే అది తెలంగాణ రాష్ట్రంలోనే జరుగుతూ ఉన్నది. మీరు ఆది నుంచి ఇప్పటి వరకు ఆయన అన్ని డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇవాళ నిజంగా ఎట్లాంటి దాంట్లో మనం ఉన్నామో కూడా మీరు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అయితే నేను చివరిగా చెప్పొచ్చేది ఏంటి అని అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మేము ఆ రోజు 42% అంటే గౌడన్నలకు కానివ్వండి, లేదు అనుకుంటే మీరు మార్కెట్ కమిటీలలో కూడా రిజర్వేషన్ తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం చిత్తశుద్ధితోని ఇవాళ బీసీలకు పెద్ద పీట వేసినటువంటి ప్రభుత్వం అయితే తప్పకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే. సరే, మీరు ఎటకేలకు ఇవాళ బీసీ రిజర్వేషన్ బిల్లును శాసనసభలో ఏకగ్రీవ ఆమోదం పొందింది. కాబట్టి ఇది చివరి వరకు ఇది కేంద్రం అంటే పార్లమెంట్ లో కూడా మీరు ఒకవేళ మీరు పోయి కొట్లాడేటువంటి క్రమంలో తప్పకుండా మా పార్టీకి సంబంధించినటువంటి 4 రాజ్యసభ సభ్యుల మద్దతు కూడా మీకు ఉంటది అనేటువంటి విషయాన్ని మాత్రం నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఓకే, వినోద్ కుమార్ గారు, అంటే ఈ 42% రిజర్వేషన్ బీసీలకు ఇస్తే గనక అంటే రాష్ట్రంలో ఎలాంటి పరిణామాలు వచ్చే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు రాష్ట్ర రాజకీయాలలో? ఒక్క నిమిషం అమ్మా. ఛానల్లో మన వీక్షిస్తున్న ప్రేక్షకులకు అందరికి కూడా గుడ్ మార్నింగ్ చెప్తున్నా అమ్మా. ఇప్పుడు 50% సీలింగ్ ఎత్తేయకుండా ఇవాళ ఈ చట్టము ఆమోదం జరగదు. 50% సీలింగ్ ఎత్తేసే అధికారం ఓన్లీ పార్లమెంట్కే ఉంది. అది ఎవరు చేయాలి అంటే బీజేపీ చేయాలి. ఇవాళ బీహార్లో ఎందుకు కొట్టుడు పోయింది? బీహార్లో 50% సీలింగ్ మీరు విరుద్ధంగా చేశారని కొట్టేశారు. అక్కడ బీహార్ శాస్త్రీయంగా చేయలేదని కొట్టేయలేదు. అక్కడ బీహార్ కూడా శాస్త్రీయంగానే చేసింది. ఇట్లనే ఈ తెలంగాణ ప్రభుత్వం చేసినట్టు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసినట్టు అక్కడ కూడా చేసింది. శాస్త్రీయమైన పద్ధతిలోనే చేసింది. కానీ 50% సీలింగ్ కు మించిపోయింది మీ రిజర్వేషన్లని సుప్రీంకోర్టు కొట్టేసింది, హైకోర్టు కొట్టేసింది. ఇక్కడ కూడా అదే సమస్య వస్తుంది. ఇప్పుడు చేయాల్సింది ఎవరు? బీజేపీలు చేయాలి. ఆ 50% సీలింగ్ ఎత్తేయాల్సింది ఎవరు? ఒక బీసీ ప్రధానమంత్రి ఉన్నాడు కదా, నేను బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకుంటున్నాడు కదా, చెప్పుకుంటున్న ఆయన బీసీల కోసం 42% వాటా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడా? విద్యా ఉద్యోగ రంగాల్లో, రాజకీయ రంగాల్లో బీసీలకు 42% వాటా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే ఆ చట్టాన్ని ఆయన ఆమోదించాలంటే ముందు ఆయన పార్లమెంటులో 50% సీలింగ్ ఏదైతే సుప్రీంకోర్టు పెట్టిందో దానికి పెట్టే అధికారం లేదు. సుప్రీంకోర్టు అనేది సుప్రీం కాదు, రాజ్యాంగమే సుప్రీము.
సో రాజ్యాంగంలో ఎక్కడ 50% సీలింగ్ పెట్టాలనేది లేదు. లేనప్పుడు సుప్రీంకోర్టు ఎవరు పెట్టడానికి? సుప్రీంకోర్టు పెట్టిన దాన్ని చట్ట రూపంలో తీసుకొచ్చి దాన్ని సీల్ చేసే అధికారం ఓన్లీ పార్లమెంట్కి మాత్రమే ఉంది. సో పార్లమెంట్ ఇవాళ 50% సీలింగ్ని ఎత్తేయాలి. అప్పుడు మాత్రమే 42% వాటా ఇవ్వడానికి వీలైతుంది, చట్టబద్ధత కల్పించడానికి వీలైతుంది. అప్పటిదాకా చట్టబద్ధత కల్పించడం వీలు కాదు. కాబట్టి ఈ బిల్లు ఏంటంటే రాష్ట్ర పరిధిలో ఆయనకున్న అధికారాల ప్రకారంగా ఆమోదించడం జరిగింది. దాన్ని అమలు చేసే బాధ్యత తీసుకోవాలి పూర్తి స్థాయిలో అంటే అది బీజేపీ మీద ఆధారపడి ఉంది. బీజేపీ ఇవాళ పార్లమెంట్లో దాన్ని ఆమోదించి 50% సీలింగ్ ఎత్తేయగలిగితే ఖచ్చితంగా 42% వాటా అయింది. ఇంకా పెంచుకోవచ్చు. 69% వాటా ఇస్తున్నారు కదా ఎక్కడ, తమిళనాడులో. సో అంటే ఇవాళ దీన్ని 9th షెడ్యూల్లో పెట్టగలిగితే, ఈ ఆమోదించి 9th షెడ్యూల్లో పెట్టగలిగితే శాస్త్రంగా కోర్టులు కూడా దీంట్లో జోక్యం చేసుకోవు. సో ఇవన్నీ చేసే బాధ్యత ఎవరిది? బీజేపీది. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఇవాళ ఈ పని చేయాలి. ఎందుకంటే ఇవాళ ఇంతవరకు బీజేపీ 11 ఏళ్ళు అయిపోయి 12 సంవత్సరాలకు వచ్చింది. ఇంతవరకు బీసీ బిల్లు ఎక్కడ కూడా ప్రవేశపెట్టలేదు. బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఇవ్వలేదు. అట్లాగే బీసీలకు విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు పెంచలేదు, రాజకీయ రంగంలో రిజర్వేషన్లు లేవు. సో ఇవన్నీ చేయాల్సిన బాధ్యత ఎవరిది? భారత ప్రధానమంత్రి, బీసీ ప్రధానమంత్రిగా చెప్పకుండా బీజేపీది. సో ఇవన్నీ ఆయన 12 ఏళ్ళుగా చేయట్లేదు. కనీసం ఇక్కడ అసెంబ్లీ, తెలంగాణ అసెంబ్లీ తీర్మానాన్ని ఆయన ఆమోదించకపోతే ఆయన బీసీలకు ఏం న్యాయం చేస్తాడు? బీసీ ముఖ్యమంత్రి అన్నారు బీజేపీ వాళ్ళు. కానీ బీజేఎల్పీ లీడర్ ఎవరిని పెట్టిండ్రు? మహేశ్వర్ రెడ్డిని పెట్టారు. మహేశ్వర్ రెడ్డి అనేట ఆయనకు అంటే ఇప్పుడు ఆ రాజా సింగ్ అనేట ఆయన ఒక బీసీ, ఆయన ఎప్పటి నుండో ఒక సిద్ధాంతాన్ని పట్టుకొని ఉన్నాడు. మహేశ్వర్ రెడ్డి నిన్నగాక మొన్న వచ్చిండు ఈ పార్టీలకి. మరి ఎందుకు ఇచ్చారు మహేశ్వర్ రెడ్డికి? బీజేపీకి బీసీల పట్ల ఏం చిత్తశుద్ధి ఉన్నట్టు? బీసీలు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ బీసీలకు ఇవాళ ఖచ్చితంగా వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలనే చిత్తశుద్ధి బీజేపీకి ఉండుంటే ఇప్పటికే పార్లమెంటులో, చట్టసభలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ వచ్చేది. విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు పెంచేటోళ్ళు, రాజకీయ రంగంలో కూడా రిజర్వేషన్లు కల్పించేటోళ్ళు. కనీసం అవన్నీ ఏమి చేయకపోయినా సరే కనీసం తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లులైనా ఆమోదించాలిగా. ఆమోదించే బాధ్యత ఇవాళ బీజేపీది మాత్రమే. బీజేపీ అది చేయకపోతే బీజేపీకి బీసీల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదు అని చెప్పచ్చు. ఎందుకంటే మేము 27 మంది మంత్రులను చేసినాం, లేకపోతే మేము బీసీ ముఖ్యమంత్రి అన్నం అంటే ఉంటే నడవదు. మంత్రులు పర్మనెంట్ కాదు, మంత్రులు ఉంటారు పోతారు, మంత్రి వర్గం ఉంటుంది పోతుంది. విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు, చట్ట సభల్లో రిజర్వేషన్లు, అది ఒక పర్మనెంట్. ఎస్సీ ఎస్టీలకు ఎట్లయితే రాజ్యాంగం అమలైనప్పటి నుండి ఇవాళ విద్యా ఉద్యోగ రంగాలతో పాటు రాజకీయ రంగాల్లో కూడా ఉంది కాబట్టి వాళ్ళ జనాభా ప్రకారంగా వాళ్ళకి వాటా వస్తుంది. మరి బీసీలకు రావద్దా? బీసీలకు ఆ వాటా రావాలంటే చట్టం ఉండాలి కదా. ఆ చట్టం ఉండాలంటే కేంద్ర పరిధిలో మాత్రమే వాళ్ళకే అధికారం ఉంటుంది కదా. సో కాబట్టి ఈ చట్టాన్ని చేసే బాధ్యత భారత ప్రధానమంత్రి గారిది. మరి ఆయన చేస్తాడా చేయడా అని చెప్పి అలా రేవంత్ రెడ్డి గారు మేము మొత్తం ప్రతిపక్షాలన్నింటినీ తీసుకొని ప్రధానమంత్రి దగ్గర పోతాం, ఆయన నొప్పిస్తామంటున్నారు. మంచిది, ప్రధానమంత్రి గారు ఒప్పుకోవాల్సిందే, బీసీలకు న్యాయం చేయాల్సిందే. ఖచ్చితంగా శాస్త్రీయబద్ధంగానే జరిగింది. నేను ఛాలెంజ్ విసరదలుచుకున్న ఈ ఇప్పుడు ఉన్న ప్యానెల్ సభ్యులకి అది అశాస్త్రీయమైన నిరూపిస్తే, ఇప్పటికే నేను ఉద్యోగాన్ని రాజీనామా చేసిన బీసీ ముఖ్యమంత్రి కోసం ఇవాళ ప్రత్యక్ష రాజకీయాలకు రావడానికి సిద్ధమవుతున్నా. అది అశాస్త్రీయమైన నిరూపించగలిగితే నేను ఈ కాస్త రాజకీయాలు కూడా రాను. ఎందుకంటే అది శాస్త్రీయబద్ధంగానే జరిగింది లెక్కలు. ఇవాళ నేను వర్గీకరణ విషయంలో కూడా లెక్కల్ని ఒప్పుకుంటున్నా. ఎందుకంటే 2011 జనాభా లెక్కల ప్రకారంగా జరిగింది. అందులో కూడా శాస్త్రీయబద్ధంగానే ఉన్నది. మందకృష్ణ గారితో కూడా అదే చెప్పాను నేను. మీరు అనవసరంగా ఇప్పటికీ 30 ఏళ్ళు టైం వేస్ట్ చేశారు. ఈ లెక్కలు కరెక్ట్ గా ఉన్నాయి. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న లెక్కలు. మీరు బీజేపీకి సపోర్ట్ చేశారు. మీ బీజేపీ తీసుకున్న లెక్కలు అవి. ఆ బీజేపీ తీసుకొచ్చిన లెక్కల్ని 2011 జనాభా లెక్కల్ని ఆయన చట్ట రూపంలో తీసుకొచ్చిండు. దాంట్లో ఏమాత్రము తేడా లేదు లెక్కల్లో. ఖచ్చితంగా న్యాయమే చేసిండని కూడా చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని కూడా ఇక్కడ తేడా లేదు. ఇలా అగ్రకులాల జనాభా ఎందుకు పెరిగిందంటే మార్వాడీలు, గుజరాతీలు, రాజస్థానీలు, పంజాబీలు, ఢిల్లీలు ఉత్తరాది వాళ్ళంతా కూడా ఈ హైదరాబాద్లో కాకుండా ఈ తెలంగాణ ప్రాంతంలో విస్తృతంగా గ్రామ స్థాయిలో కూడా వెళ్ళిపోయిన వాళ్ళు వీళ్ళంతా అగ్రకులాలే. వీళ్ళు వచ్చిన వాళ్ళంతా అగ్రకులాలు. ఎవరు కూడా బీసీలు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ కాదు.
సో వాళ్ళు మైగ్రేట్ కావడం వల్ల జరిగిన సంఖ్య పెరిగింది. కులగణన సంఖ్య పెరగడానికి, అగ్రకులాల సంఖ్య పెరగడానికి నార్త్ ఇండియన్స్ కారణము. ఒక్క హైదరాబాద్ లోనే, మా తార్నాకలోనే, మేముండే తార్నాకలోనే ఇవాళ చుట్టుపక్కల ఒక 100 షాపులు వాళ్ళే అయిపోయినాయి. ఇవాళ ఉత్తరాది వాళ్ళ పూర్తి ఆధిపత్యం, ఒకప్పుడు ఆంధ్రుల ఆధిపత్యం ఉంది, కానీ అది కనుమరుగైపోయి ఉత్తరాది ఆధిపత్యం పెరిగిపోయింది. అందుకే అగ్రవర్ణాల జనాభా పెరిగింది. అంతే తప్ప అగ్రవర్ణ జనాభా బీసీల కంటే ఎక్కువ పెరిగింది, బీసీల కంటే ఎక్కువ పెరగలేదు. బీసీ జనాభా ఎవరైతే కేసీఆర్ గారు ఇచ్చిన జనాభా 51% ఇచ్చాడు. ఇవాళ మీరు ఒకసారి వెబ్సైట్ లో చూడండి. ఒకవేళ అది కనుక ఇంకా ఉంటే చూడండి, లెక్క ఉంటది. నా దగ్గర ఆల్రెడీ ప్రింట్ తీసుకున్న కాపీ కూడా ఉంది. ఆయన ఇచ్చిన లెక్క 51%, కానీ ఈయన ఇచ్చిన లెక్క 56%. అది ఇంకా కొంతమంది 3.9% వాళ్ళు ఇంకా ఎన్రోల్మెంట్ కాలేదు కాబట్టి ఆ లెక్కలు పూర్తి స్థాయిలో ఇంకా పెరుగుతుంది బీసీ జనాభా, ఇంకా ఎస్సీ ఎస్టీ జనాభా కొంచెం పెరుగుతుంది. కాబట్టి ఇవాళ అశాస్త్రీయంగా జరిగింది, శాస్త్రీయబద్ధంగా జరగలేదు అనే దాంట్లో నేను ఒప్పుకోను. ఎందుకంటే ఇవాళ ఎనుమరేటర్స్ వచ్చి ఇవాళ ఓపెన్ ఛాలెంజ్ గా అసెంబ్లీలో చర్చ పెట్టి అది ఆమోదించారు. మన గతంలో చేసిన దాన్ని ఎందుకు చర్చ పెట్టలేదు? గతంలో చేసిన దాన్ని అసెంబ్లీలో ఎందుకు చర్చ పెట్టి ఆమోదించలేదు? గతం చేసింది తప్పుడు తడక కాబట్టి ఆయన చర్చ పెట్టలేదు. గతం ఓన్లీ వాళ్ళు ఆ భూములను ఆక్రమించుకోవడానికి, ఇంకా మిగతా విషయాలను చేసుకోవడానికి, ఎవరెవరి దగ్గర ఎంత ఆస్తులు కొట్టేయడానికి మాత్రమే ఉపయోగపడ్డ లెక్కలు తప్ప నిజంగా కేసీఆర్ గారి లెక్కలు అవి దొంగ లెక్కలు మాత్రమే. నిజమైన లెక్కలు అయితే ఎందుకు ఆయన చర్చ పెట్టాడు? పబ్లిక్ డొమైన్ లో ఎందుకు లేదు? రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఆమోదించలేదు? అసెంబ్లీలో ఎందుకు చర్చ జరగలేదు? సో ఇవన్నీ కూడా చర్చనీయాంశాలు. కాబట్టి మనం ఎప్పుడైనా సరే పారదర్శకంగా చేసిన దాన్ని మనం ఒప్పుకోవాలి. తప్పుడు తలకలే అనాలి. గతంలో ఇప్పుడు ఏదో నేను కాంగ్రెస్ మ్యాన్ కాదు, కాంగ్రెస్ నేను సపోర్ట్ చేయాల్సిన అవసరం నాకు అంతకన్నా లేదు. కానీ బీసీలకు న్యాయం జరిగేటప్పుడు 100% నేను బీసీల వైపు ఉంటా. ఎందుకంటే ఒక ఎస్సీ మాదిగానే ఉండి నేను 3 లక్షల ఉద్యోగాన్ని 12 సంవత్సరాల నా యొక్క సర్వీస్ను వదులుకొని నేను ఇవాళ రాజీనామా చేసి వచ్చాను బీసీ ముఖ్యమంత్రి కోసం. 33 జిల్లాలలో నేను బీసీ ముఖ్యమంత్రి సమావేశాలు పెట్టాను. సో అట్లాంటి నైతిక హక్కు నాకు ఉండదు. మల్లన్న కూడా లేదు నైతిక హక్కు. మల్లన్న ఊరికే ఆయన సగం రెడ్డి ఇవాళ ఏదో బీసీల తోని లబ్ధి పొందడానికి మాత్రమే ఆయన ఇవాళ బయటకు వచ్చి బీసీ అంటుండు. కానీ అట్లా కాదు. నేను ముఖ్యమంత్రి కావాలనుకుని రాలేదు బయటికి, బీసీ ముఖ్యమంత్రి కోసం వచ్చిన కాబట్టి ఛాలెంజ్ చేసి విస్తున్నా. మల్లన్న దమ్ముంటే నాతో ఏ చర్చకైనా రమ్మనండి, నేను దీన్ని ప్రూవ్ చేస్తా ఇది శాస్త్రీయమైన లెక్క అని. ఎక్కడైనా ఏ ఛానల్ కైనా ఎక్కడైనా నేను రమ్మనండి, ఈ లెక్కలు కరెక్టే నేను ప్రూవ్ చేస్తా. అంతేగాని బీసీలను మోసం చేసే కార్యక్రమం చేయద్దు ఎవరైనా, ఏ పార్టీ అయినా చేయద్దు. సుధాకర్ గారు, ఒకవేళ గవర్నర్ ఆమోదం వచ్చినా సరే ఇది పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి అంగీకారం వస్తుంది అనుకుంటున్నారా? కష్టం అవుతుందా, లేదంటే సులభంగానే ప్రవేశపెట్టడానికి అవకాశం వస్తుంది అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఇది కేంద్రంలోని బీజేపీ యొక్క చిత్తశుద్ధి మీద ఆధారపడి ఉన్న అంశం. ఇది గతంలో ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఆనాడు ప్రత్యేక పరిస్థితుల్లో రాజ్యాంగంలోని ఆర్టికల్ 16(4) ప్రకారంగా సవరించి రిజర్వేషన్ చేయొచ్చు అనే తీర్పు సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు కంటే ఇప్పుడు పార్లమెంట్కి అధికారం ఉంది కాబట్టి 2/3 మెజారిటీతోటి రాజ్యసభలో కానివ్వండి, లోక్సభలో కానివ్వండి 2/3 మెజారిటీతోటి రాజ్యాంగంలోని షెడ్యూల్ 9లో చేరిస్తే ఇది అవకాశం ఉంది ఇప్పుడు. కాబట్టి ఈరోజు 11 సంవత్సరాలు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో, 10 సంవత్సరాలు బీజేపీ అధికారంలో ఉన్నది ఈ రాష్ట్రంలో. మరి ఈరోజు మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు కదా, మీరు ఈ సర్వే తప్పని మీరు ఒక సర్వే చేయించండి, మీరు దేశవ్యాప్తంగా సర్వే చేయండి. మీరు ఎందుకు చేయాలి? కేవలం వాళ్ళ మాటల్లో వరకే పరిమితమై కేవలం అణగారిన వర్గాల యొక్క ఓట్లను దండుకొని ఈరోజు అధికారాన్ని అనుభవిస్తున్నారు తప్ప బడుగు బలహీన వర్గాల కోసం ఈరోజు ఏమన్నా చేసిందంటే ఏమీ లేదని చెప్తాను. ఈరోజు కేంద్రంలోని నరేంద్రభాయ్ మోడీ ప్రభుత్వానికి, నరేంద్ర మోడీకి కేవలం ఈ దేశంలోని బ్యాంక్రప్ట్లు ఉంటారు కదా, 20 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు కార్పొరేట్ సంస్థలు ఈ దేశంలో బ్యాంకులను ముంచితే వారందరికీ మద్దతు ఇస్తున్నది ఇలా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ. మీరు ఇలా రైతు సంక్షేమానికి ఏమైనా చేశారా? మీరు చేయండి, దేశవ్యాప్తంగా రైతులకు రుణమాఫీ చేయండి. కానీ మీరు కార్పొరేట్ సంస్థలకు ఏదైతే
రుణమాఫీలు చేస్తారో వాటి మీద ఉన్న శ్రద్ధ ఈరోజు దేశంలో ఉన్నటువంటి రైతుల మీద లేదు మీకు. ఈ దేశంలో ఉన్న ఎక్కువ శాతం వర్గాలు ఉన్నటువంటి బడుగు బలైన వర్గాల మీద లేదు. ఇప్పుడు దేశంలోనే తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వము ఆనాడు రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారంగా 42% రిజర్వేషన్ చేసి కులగణన సర్వే చేసి రాష్ట్ర శాసనసభలో ఆమోదించేలా కేంద్ర ప్రభుత్వానికి పంపించిన ఘనత ఈరోజు కాంగ్రెస్ పార్టీది. మీరు ఇలా తప్పుడని చెప్తున్నారు, వివరాలు ఇవ్వరు. ఆ రోజు సర్వే జరుగుతున్నప్పుడు మీరు ఏమన్నా చెప్పినా లేదు, ప్రజలను తప్పుదోబట్టే ప్రకటనలు చేసిళ్ళు తప్ప మీరు సర్వేకు సహకరించాలని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇలా కేంద్రంలో అధికారంలో ఉన్నారు, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసింది. ఈ బిల్లును మీరు ఇలా పార్లమెంట్లో ఆమోదింపజేసి 2/3 మెజారిటీతో ఆమోదింపజేసి రాజ్యాంగంలోని షెడ్యూల్ 9లో చేర్చి మీ సిద్ధశుద్ధి నిరూపించుకోవాల్సిన బాధ్యత ఈరోజు ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి ఇది సదావకాశం, మనందరం ఒకటైతే రాష్ట్రంలో రాజకీయాలకు అతీతంగా ఇవాళ మేము బీజేపీ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, మేధావి వర్గాలు కానివ్వండి, అన్ని వర్గాలను కలుపుకొని ఈ బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఢిల్లీ పోవడానికి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంసిద్ధత వ్యక్తం చేశారు. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇది మంచి అవకాశం. రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ ఏకమై మనమెంతో మాకంతా అనే ఒక నినాదంతో పోయి మనం కేంద్రం మెడలు వచ్చి మనం 42% బిల్లును పార్లమెంట్లో ఆమోదింపజేసుకుందాం. ఇది సదవకాశం, ఇది పోతే మళ్ళీ రాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ, రాష్ట్రంలోని బీజేపీ నాయకులను మీనమేషాలు లెక్కించకుండా మీరు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేసి ఈరోజు రాష్ట్ర శాసనంలో బిల్లు ఆమోదించిందో దాన్ని మీరు ఇలా కేంద్రంలో మీరు ఆమోదించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఇలా బండి సంజయ్ మీద ఉంది, ఇలా అరవింద్ మీద ఉంది. ఈరోజు మీకు రాష్ట్రం నుంచి 8 మంది పార్లమెంట్ సభ్యులను ఇచ్చిళ్ళు. కాబట్టి మీకు కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధి నిరూపించుకోవడానికి కూడా ఇది సరైన సమయం. కాబట్టి దీన్ని శాస్త్రీయంగా జరిగింది. అంతేకాకుండా విద్యా ఉపాధి స్థానిక సంస్థల్లో ఆనాడు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు 73, 74 రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి పల్లెల వికాసం కోసం 73, 74 రాజ్యాంగ సవరణ చేశారు. కాబట్టి ఈరోజు ఎక్కువ మంది బడుగు బలైన వర్గాల నుంచి, అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి 13% తేడా ఉన్నది. ఇప్పుడు 13% అదనంగా పదవులు, అదనంగా ఉద్యోగాలు, అదనంగా విద్యా అవకాశాలు, ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి 13% ఈరోజు పెంచిన ఘనత రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి. కాబట్టి మేము ఈరోజు చిత్తశుద్ధితో ఉన్నాం, దాన్ని అమలు చేస్తాం, ఎట్టి పరిస్థితుల్లో దీనికి కట్టుబడి ఉన్నామని చెప్తా ఉన్నాం. కాబట్టి మనందరం ఒక్కడేదాం. ఈరోజు మన హక్కుల కోసం మన మెజారిటీ ప్రజలం ఉన్నాం. కాబట్టి 42% రిజర్వేషన్ కోసం మనందరం కలిసి పోరాడి దాన్ని సాధించుకుందాం, కేంద్రం మెడలు వంచి ఈరోజు దీన్ని తెచ్చుకుందాం అని చెప్పి తెలియజేస్తాను. కాబట్టి దీనికి మీరు అందరూ సహకరించాల్సిన అవసరం ఉందని చెప్తాము. ప్రేమ్ గాంధీ గారు, అంటే ఈ 42% రిజర్వేషన్ ఇవ్వడం, బీసీలకు కేటాయించడం అన్నది సమంజసంగా జరగట్లేదన్న మీ ఉద్దేశం? ప్రేమ్ గాంధీ గారు, ముందుగా మన వినోద్ కుమార్ గారు మాట్లాడారు, ఏమనే శాస్త్రీయబద్ధత ఉంది, దాని శాస్త్రీయబద్ధత ఉంది అంటే నేను నిజం చెప్తా ఉన్నా సార్. ఇప్పుడు ఎలిమినేటర్లు ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళని అడిగారు, మీరు ఏం క్యాస్ట్, మీ పేరేంది, మీ వివరాలు ఏంది, మంచి చెడ్డ అవి రాసుకున్నారు తప్ప ఎక్కడైనా అధికారికంగా ప్రూఫ్ ఉందా వాళ్ళు అదే సామాజిక వర్గం అని? ఆయన ఒక కులం పేరు చెప్పిన అదే కులం అని ప్రూఫ్ ఎక్కడ ఉంది? మన దగ్గర లేదు కదా సార్. ప్రూఫ్ అంటే మీరు ఎట్లా, అంటే మీరు ఇప్పుడు మీ కులము మీరు చెప్తే తప్ప ఎవరికి తెలుస్తుంది? నేను చెప్తా సార్. మీరు చెప్తే తప్ప ఇప్పుడు నా కులము వినోద్ కుమార్ మాదిగా, నేను కాదు, నేను చూస్తే ఇప్పుడు నా కలర్ చూస్తే మాది అనుకుంటారు ఎవరన్నా? నేను చెప్పిన తర్వాత మీరు చెప్పండి. నేను ఏమంటున్నా అంటే ప్రతి కుటుంబంలో వద్దన్నా అవునన్నా బర్త్ సర్టిఫికేట్ ఉంటుంది, లేదా ఉద్యోగం కోసం ఏదో అప్లై చేసి ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన సర్టిఫికేట్ ఉంటుంది. దాన్నన్నా శాస్త్రీయంగా తీసుకొని ఉంటే కొంత అవకాశం జరిగి ఉంటుండే. తర్వాత 100% కాలేదు, ప్రభుత్వమే చెప్తాం సార్. 3.4% ఏదో ఆపేసినామని, 19 లక్షలు ఇంకా పూర్తి కాలేదంటున్నారు. అందుబాటులోకి రాలేదు, సర్వేలో వాళ్ళు అందుబాటులోకి రాలేదు కాబట్టి మళ్ళీ రీసర్వే చేశారు వాళ్ళు. రీసర్వేలో కూడా పూర్తి శాతం కాలేదు సార్. ఇంకా కాదండి, మీ బీజేపీ ప్రభుత్వం చేయమనండి, 100% అయితే చేయమనండి. చెప్తాను దానికి కూడా చెప్తాను, మీకు అన్ని వివరాలు చెప్తా. అయ్యో చెప్పనికైనా కూర్చున్నా కదా సార్. ఇప్పుడు విషయం ఏంటంటే నిజంగా కూడా చాలా సందర్భాలు అందరూ మాట్లాడుతున్నారు, చేయాలి కేంద్రం చేయాలంటే దేశవ్యాప్తంగా 1500కు పైగా ఉన్నటువంటి కులాలు, ఉపకులాలు 2500 ఉపకులాలు ఉన్నాయండి. ఈ 2500 ఉపకులాలు, ఒక కులం ఇక్కడ బీసీ ఉంటే ఇంకో కులం ఇంకో రాష్ట్రంలో బీసీల కేటగిరీ కాకుండా ఎస్సీ కేటగిరీలకు ఉంది, కొంత దగ్గర ఎస్టీలకు ఉంది, కొన్ని దగ్గర జనరల్ ఇక్కడ బీసీ ఉన్నది, కొన్ని రాష్ట్రాలలో ఓసీ కులంలో ఉన్నది.
అంటే ఆ రాష్ట్రాల పరిధికి ఉన్నటువంటి సంబంధమే తప్ప కేంద్రము పూర్తి సర్వే చేయడం అసాధారణమైనటువంటి విషయము. ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం చేసిన తర్వాత ఆమోదపరుస్తామా లేదా అనేది కేంద్రం చూసేటువంటి పరిస్థితి. ప్రాంతాల వారీగా ఒక్కొక్క కులానికి ఒక్కొక్క కేటగిరీలో ఆ రోజు నిర్ణయించబడ్డ జరిగినటువంటి విషయము. ఇవాళ అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులు మన రాష్ట్రానికి ఉన్న పరిస్థితులు చాలా వేరున్నాయండి. దాన్ని విచ్ఛేదం చేయాల్సినటువంటి అవసరం ఏం లేదు. నిజంగా కూడా ఒకవేళ జరగాలి అని అనుకుంటే 68% ఇప్పుడు మనం అంటున్నట్టు ప్రకారం 42% బీసీలకు ఇచ్చి వాళ్ళు ఒకవేళ బిల్లు ఇక్కడ చెప్తాం 68%. దాన్ని కూడా కేంద్రం ఏం చేయాలి, ఎటు చేయాలని ఖచ్చితంగా ఆలోచిస్తుంది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అలాగే కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు, ఆ బ్యాంకులు కట్టేళ్ళకు బ్యాంకులు ఎత్తేసిన వాళ్ళకు వాళ్ళకి సహకరిస్తుంది. ఆ ఎవరైతే మీరు అంటున్నటువంటి నీరవ్ మోడీ XYZ ఉన్నటువంటి బ్యాంకులు వాళ్ళే కోర్టులకు పోయి వడ్డీ కన్నా ఎక్కువ మా దగ్గర వసూలు చేసింది ప్రభుత్వము, వడ్డీతో పాటు ఇంకా అధికంగా మమ్మల్ని వసూలు చేసిందని చెప్పి వారు కోట్లకు పోయారు. ఆ వసూలు చేసిన ఘనత భారతీయ జనతా పార్టీది. అంతకన్నా గొప్ప ఏం చెప్తాము? మీరు మాట్లాడుతున్నారు కేంద్రం ఉంది అంటే ఈ రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితే పూర్తిగా శాస్త్రీయంగా లేదని మేం కాదు, మీ పార్టీ ఉన్న వాళ్ళే చెప్తా ఉన్నారు కదా, మేం చెప్పలే కదా. మేము తర్వాత మాట్లాడినాము, ముందు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చెప్పారు దీనికి శాస్త్రీయబద్ధత లేదు, రావాల్సినటువంటి అవసరం ఉంది, చేయాల్సినటువంటి ఇది ఉంది, తర్వాత రిజర్వేషన్ పూర్తిగా కులగణన తప్పులు తడకగా ఉంది అని చెప్పి మేము కాదు కదా, మీరు అన్న తర్వాతనే మేము అంటున్నాం కదా. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం కావాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి మన రేవంత్ రెడ్డి గారిని స్వాగతిస్తున్నాం, ఖచ్చితంగా స్వాగతిస్తాం, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. కానీ ఏదైతే జరిగిందో అది శాస్త్రీయబద్ధంగా జరగలేదని అనేక మంది మేధావులు కూడా మాట్లాడుతున్నారు. దాన్ని ముందు ఆలోచించండి, ఏం చేయగలుగుతాము, అది ఎట్లా సాధ్యమవుతుంది, నిజంగా కూడా దాంట్లో శాస్త్రీయ పద్ధతి ఎంత ఉంది, అందులో ముస్లింలని కలిపిరా కలపలేదా? ఇప్పుడు అంటున్నటువంటి మీరు బీసీలో మీరు పెట్టినటువంటి 56% అంటున్నారు, అందులో ముస్లింలను కలిపిరా కలపలేదా? కాదు, ముస్లింలు కలిపితే ముస్లింలు మనుషులు కాదా? ముస్లింల కులం ఉండదా? చెప్తా సార్, ఇప్పుడు ముస్లింలను కలపడం వల్ల బీసీలు నష్టపోతారు, అసలే పోరు. ముఖ్యమంత్రిగా పనిచేసింది మోడీని అడగండి, మీ మోడీని అడగండి, మీ మోడీని గుజరాత్ లో ముఖ్యమంత్రిగా పనిచేసింది కదా, ఆయన అడగండి నష్టపోయిన ఆ బీసీలు నష్టపోయిన అడగండి. అక్కడ ఆయన కూడా చేసిండు ప్రోగ్రామ్, అక్కడ ఆయన కూడా చేశాడు. మీకు సపోర్ట్ మాట్లాడు కరెక్ట్ కాదు. బీసీలు అన్ని మతాల్లో ఉన్నారు, క్రైస్తవులు క్లియర్ గా చెప్పండి. ఇప్పుడు మీరు పెట్టినటువంటి బీసీలల్లా ఏదైతే 56.36% బీసీలు ఉన్నటువంటి ఇచ్చినటువంటి మీ రిపోర్ట్ లో అందులో ముస్లింల శాతం ఎంత? ముస్లింలను కలిపిర్రా? బీసీలు ఎంతమంది? ముస్లింలు ఎంతమంది? అదే క్లారిటీ చెప్పిండు. వాళ్ళు ముస్లిం కేటగిరీలోకి వెళ్ళిపోతారు, వాళ్ళు బీసీలో కూడా వస్తారు. వాళ్ళ కులం మారతలేదు, వాళ్ళకు కూడా కులం ఉంది, వాళ్ళ వృత్తి ఉంది. ఏ కులంలో పద్మశాలలో పని చేస్తున్నారు, ఆ కులంలో కూడా ఆ మతంలో కూడా. క్రైస్తవులలో కూడా అట్నే చేస్తున్నారు, క్రైస్తవులలో కూడా బీసీలు ఉన్నారు. అసలు క్రైస్తవులు మళ్ళీ బీసీ అనేటువంటి కాదు సార్, క్రైస్తవులలో కూడా ఎంతమంది ఉన్నారు, అందులో కూడా ఎంతమంది ఉన్నారు, దానికి క్లారిటీ కూడా లేదు. ప్రభుత్వం ఆ వివరాలు కూడా ఎక్కడ ఇవ్వలేదు. ప్రభుత్వం ఇయ్యాలంటున్నా నేను. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది 100% బీసీల ముసుగులో వాళ్ళని మోసం చేస్తా ఉంది. వీళ్ళు చేసినటువంటి లెక్క 100% తప్పుడు లెక్కలు. ఒకవేళ నిజమైనటువంటి లెక్కలు చేయాలంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక శాఖల్లోనే కుటుంబాలకు సంబంధించిన అనేక విషయాలు పొందుపరిచి ఉంటాయి. అవన్నీ అన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని పూర్తి శాస్త్రీయబద్ధంగా చేయకపోతే ఈ రోజంటే ఏదో మనం హడావిడి చేస్తా ఉన్నాం, రేపు కోర్టులో నిలబడదండి. అనేక సందర్భాలు ఇదైతుంది. 68% రిజర్వేషన్ పోతా ఉన్నాం మనము, ఆ సీలింగ్ కూడా క్రాస్ అవుతా ఉన్నాము. ఉన్నప్పుడు ఎక్కడ కోర్టులో కానీ అయితే సీలింగ్ క్రాస్ అయితే అక్కడ తమిళనాడులో ఎటు సాధ్యమైంది? ఇప్పుడు అదే సాధ్యమైంది. గతంలో గతంలో సుప్రీంకోర్టు ఇందిరా సాహ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలా క్లియర్ గా చెప్పింది 50% రిజర్వేషన్ ప్రత్యేక పరిస్థితుల్లో ఎక్సీడ్ కావచ్చు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 16(4) ప్రకారంగా చేసి లోకసభ రాజ్యసభ షెడ్యూల్ 9 లో చేస్తే సాధ్యమవుతుంది. చిత్తశుద్ధి ఆ విధంగా ఉండాలి, మీకు చేయాలనే సంకల్పం ఆ విధంగా ఉండాలి. మీరే ముందే చేతులు ఎత్తేస్తున్నారు. ఇలా మీకు బీసీల పట్ల ప్రేమ ఉంటే, బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే
ఆనాడు సుప్రీంకోర్టే చెప్పింది, ప్రత్యేక పరిస్థితుల్లో రాజ్యాంగంలోని ఆర్టికల్ 16(4) ప్రకారంగా ఎక్సీడ్ అవ్వచ్చు 50% కంటే. దీన్ని ఇప్పుడు మేము రాష్ట్ర ప్రభుత్వము 31(3) ప్రకారంగా ఇలా రాష్ట్రపతికి పంపుతున్నాం. మేము ఏం చెప్తున్నామంటే రాజ్యాంగంలోని 9 షెడ్యూల్లో చేర్చాలి, 2/3 మెజారిటీ తోటి పార్లమెంటులోని ఉభయ సభల్లో బిల్లును పాస్ చేయించాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ మీద ఉంది. దాని మీద మీరు మాట్లాడండి. ఇవాళ ఎటువంటి అవకతవకలు జరగకుండా ఏకసభ్య కమిషన్ కూడా నియమించింది. భూసాని వెంకటేశ్వరరావు అని ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసి డెడికేషన్ మీరు ఇలా కేంద్రంలో అధికారంలో ఉన్నారు. మీరు ఈ తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేయండి. మరి మీకున్న అభ్యంతరం ఏంటి? ఇవాళ మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు కదా, మీరు ఈ రాష్ట్రంలో కులగణన చేయండి. మీరు 100% ఏ విధంగా చేస్తారో మీరు చేసి నిరూపించండి. మీరు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వము ఈ తెలంగాణలో కులగణన చేయండి. ఒకళ్ళ తర్వాత బడుగు బలైన వర్గాలకు న్యాయం జరుగుతుందంటే ఈ పేరు కాంగ్రెస్ పార్టీకి వస్తాయని అక్కడితో మీరు వక్రమార్గంగా మాట్లాడుతున్నారు. మంచి పద్ధతి కాదని చెప్తా ఉన్నారు. మీరు ఒకటే తెలంగాణలో మీరు ఇలా కులగణన చేయండి. మీరు అధికారం ఉంది కదా, నీకు అధికారం ఉంది కదా కేంద్రంలో, చేయి తెలంగాణలో అన్ని వెరిఫై చేశారు అక్కడ. ఇప్పుడు నేనే సాక్ష్యం మా ఇంటికి వచ్చారు, అన్ని డీటెయిల్స్ అడిగారు, క్లియర్ గా చెప్పారు. వాళ్ళ దగ్గర ఎక్కడివి? మీ డీటెయిల్స్ కదా మీరు ఇచ్చే రాసుకున్నారు కదా సార్ వాళ్ళు. అవును, మరి లేకపోతే ఇంకేం రాసుకుంటారు? నేను చెప్పేది రాసుకుంటారు. అంత చిత్తశుద్ధి ఉంటే అట్లనే ఏమనండి, దేశవ్యాప్తంగా ఆధార్ గాని ప్రభుత్వం దగ్గర అనేక శాఖలకు సంబంధించిన వివరాలు ఉంటాయి. బర్త్ వెరిఫై సర్టిఫికేట్ చేశారు, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ఉంటుంది, ఆధార్తో ఆధార్ వెరిఫై ఉంటుంది, చేశారు. లేదా ఆధార్ రేషన్ కూడా కార్డు వారు ఉంటుంది. తప్పుగా ఇలాంటి అనేక సర్టిఫికేట్స్ అన్ని సామాజిక 1,15,000 మంది ఎన్యూమరేటర్స్ డాటా ఎంట్రీ వాళ్ళు ఆధార్ వెరిఫై చేస్తున్నారు. ఆధార్ వెరిఫై చేస్తున్నారు. మా ఆధార్ కాపీ తీసుకుపోయారు, మా ఆధార్ కార్డు కాపీ తీసుకుపోయారు వాళ్ళు. మా ఆధార్ వెరిఫై చేసుకున్నారు, ఇక్కడ కాపీ తీసుకున్నారు వాళ్ళు. తర్వాత ఆన్లైన్ లో మేము చెక్ చేసుకున్నాము, నా కులం కరెక్ట్ ఉందా లేదా, ఆధార్ నంబర్ రాసుకున్నారు. అది కూడా మనం చెప్తేనే రాసుకున్నారు. సార్ నేనేమంటా అంటే వినండి సార్, నేను చెప్తున్నా ఎట్లా చట్టబద్ధత లేదనేది నేను చెప్తా. ఉదాహరణ, ఎవరైనా ఎలిమినేటర్ మన ఇంటికి వచ్చిన తర్వాత మీ పేరు పలానా, అవునా కాదా, మీ ఇంట్లో ఇంతమంది ఉన్నారు, అవునా కాదా అనేది ఎక్కడన్నా అడిగిరా? వాళ్ళు ఏది చెప్తే అది రాసుకొని వేరు సార్. అవునా కాదా అడిగిండ్రు, అవునా కాదా అడిగిండ్రు. మన దగ్గర నమోదు చేసుకున్నారు, కాదా అనేది మీరు ఇచ్చిన డీటెయిల్స్, ఆధార్ నంబర్ కరెక్ట్ కాదా, లైవ్ లో చెక్ చేసుకోండి. మీరు వినోద్ గారు మీరు వినాలి, నేను ఏమంటున్నా, వాళ్ళు మన వివరాలు తీసుకొని రాలేదు. మన వివరాలు ఎంటీ పేపర్ మీద మన వివరాలు నమోదు చేసుకొని పోయారు. ఇది ఎక్కడ చట్టబద్ధత చెప్పండి? అవునండి, అన్ని వివరాలు కాదు. మరి కాదు, ప్రేమ్ గాంధీ గారు ఆయన కేసీఆర్ ప్రభుత్వము ఎందుకు చేయలేదు 10 ఏళ్ళు? ఇదే డాటా ఆయన దగ్గర చేసుకున్నాడు ఒకరో సర్వే. ఆయనకు అదే చెప్తా ఉన్నాం, కేసీఆర్ చేయలేదు, మీరేం చేయండి. మీకు చేతనైతే దేశవ్యాప్తంగా మీరు చేయండి. ఈ రాష్ట్రంలో 3 కోట్ల మందితోనే ఈయనకు సాధ్యం కాలే. 140 కోట్లు, 1500కు పైగా కులాలు, 2500 ఉప కులాలు. ఇది సాధ్యం కాని విషయము. అనేక సందర్భాల్లో మనము దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నమే కులగణన అంటే, దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నమే. ప్రశాంతంగా బతుకున్నటువంటి హిందీ భాషను బలవంతంగా రుద్ది దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకుంటున్నారు. మీరు దక్షిణాదికి అన్యాయం చేస్తున్న దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకుంటున్నారు. అసలు మీరు మతతత్వాన్ని రెచ్చగొట్టి అసలు మీ విధానమే కట్టలేదు. మీ విధానం దేశంలో రాజ్యాంగ వ్యతిరేక పార్టీ బీజేపీ.
రాజ్యాంగ మీరంటే కాదు కదా సార్, బీజేపీ మీరంటే రాజ్యాంగం కాదు కదా, మొత్తం మీరంటే కాదు కదా, రాజ్యాంగం మేమే చేస్తుంది, చెప్తాము. రాజ్యాంగాన్ని చాలా మంది మార్చాలనుకుంటుంది. ఉన్నారు. ఈ కావాలని దేశ సమైక్యతను బీజేపీ దెబ్బతీస్తుంది. విషయం ఈ దేశంలో బీజేపీ బలైన వర్గాలకు చాలు. తీరని అన్యాయం మీకు అసలు చేస్తుంది. బీజేపీ వాళ్ళ అంటే తీరని అన్యాయం చేస్తుంది. అంతరాల స్థలాలను విషయాన్ని ప్రోత్సహిస్తుంది. పెడతా ఉంటారు. ఇవాళ అంతరాలను ప్రజల్ని మోసం చేస్తా ఉంటారు. దళితులను మేధావులను దుర్మార్గం ముసుగులో చేస్తుంది బీజేపీ. మీరే ప్రజల్ని మోసం బీజేపీ చేస్తున్నారు. తీరని అన్యాయం చేస్తుంది బీజేపీ. అరే సార్, దుర్మార్గం మేము చెప్పండి. మీరు మన అంటే వాదం మేధావులు. చెప్పండి. ఓకే, ప్రేమ్ గాంధీ గారు. మతంతో మోసం ప్రేమ్ గాంధీ గారు. మేమేం చేస్తాం అక్కడ? బీజేపీ ఈ దేశంలో అసలు పాలించే నైతిక అర్హత లేదు బీజేపీకి. నేను ఏం అరే చెప్తున్నాను? ప్రజలు గెలిపిస్తారు సార్, మీరు మాకు ప్రజలు చెప్పండి. గెలిపిస్తారండి. ఈవీఎం దేశంలో మేనేజ్ చేస్తే ప్రజలు గెలిపారా? గెలిపిస్తారు బీజేపీని. ఈవీఎం బీజేపీ మేనేజ్ చేసుకుంటే సంఖ్యలో గెలిపిస్తారండి. ఇవాళ ప్రతి ఈవీఎం మనిషి మేనేజ్ ధైర్యంగా చేసుకుంటే వినోద్ గారు. ఎవరైనా గెలిపిస్తారు. నేను భారతీయుడిని అని చెప్తున్నాను. జనసేన తీసుకొచ్చింది కాదు, బీజేపీ. పవన్ కళ్యాణ్ పార్టీ ఎట్లా గెలిచింది అక్కడ? ప్రజలు ఓట్లేస్తే గెలిచిందా? ఈవీఎం మేనేజ్ చేస్తే గెలిచింది. అసలు పవన్ కళ్యాణ్ ఉన్న స్ట్రెంత్ ఎంత? రైట్ ఇక వినోద్ గారు. జగన్మోహన్ రెడ్డి కావచ్చు, బీజేపీతో లింక్ అయి చంద్రబాబు కావచ్చు, బీజేపీతో లింక్ అయి ప్రభుత్వం వచ్చింది అక్కడ. ఈవీఎం లో మేనేజ్ వినోద్ గారు, చేస్తే ప్రేమ్ గారు. ఇక్కడ ఎందుకు రాలేదు బీజేపీ అధికారం? ఇక్కడ ఎందుకు రాలేదు? ఇక్కడ ఎందుకు రాలేదు? బీజేపీ గెలిచిన చోట ఈవీఎం ట్యాంపరింగ్ అయితే వినోద్ గారు, ప్రేమ్ గాంధీ గారు, టాపిక్ డైవర్ట్ అయిపోతుంది మంది. 50 లక్షల ఓట్లు తారుమారైనాయి అక్కడ. కేఏ పాల్ సుప్రీంకోర్టులో కేసు వేసాడు అక్కడ. వినోద్ గారు, ప్రేమ్ గాంధీ గారు, టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. మనకు కావాల్సింది ఇక్కడ ప్రెసెంట్ 42% బీసీ రిజర్వేషన్ అంశం. వినోద్ గారు, సంక్షేమం గురించి మాట్లాడాలి, ప్రజల గురించి మాట్లాడాలి. అప్పుడు కదా ప్రజా నాయకుడు అవుతాడు, ఎమ్మెల్యే అవుతారు లేదా ఎంపీ అవుతారు. ఆయన ఉత్తరం ఏదో టీవీ వరకు మాట్లాడితే కాదు కదా సార్. సంక్షేమ పథకాల గురించి కనీసం అవగాహన కూడా లేనటువంటి వ్యక్తులు ఓకే రైట్. అరవింద్ గారు మీ ఒపీనియన్. నిజంగా చెప్తా ఉన్నా, మేధావులు అరవింద్ గారు. మీరు అందరూ కూడా నిజం మాట్లాడకుండా మీరు బీజేపీ మీద విషయం చెబుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదు సార్. ఖచ్చితంగా మీరు నిజం చూడండి, వాస్తవాలు ఏమునో చూడండి. చూసిన ఓకే తర్వాత మాట్లాడండి. రైట్ మేము కూడా స్వాగతిస్తాం. రైట్ ప్రేమ్ మీరు గాంధీ గారు. మాట్లాడిన కొన్ని మాటలు మేము స్వాగతిస్తాం, నిజంగా ఒప్పుకుంటున్నాం. కొన్ని విషయాలు ఉన్నాయి, దాన్ని ఒప్పుకుంటాం. కానీ అనేక విషయాలు, అన్ని విషయాల్లో బీజేపీ మీద ఇట్లా బలవంతమైనటువంటి తప్పుడు సమాచారాన్ని ప్రజలకు తీసుకుపోయేటువంటి అభిప్రాయం మంచిది కాదు సార్. అది మీరు గమనించాలి. ముఖ్యమంత్రిని స్వాగతించడము మీరు ఏం చేశారు? కనీసం బీజేపీ లీడర్ కన్నా ఒక బీసీ నేసిండ్రా మీరు? బీజేపీ లీడర్ ఎందుకు చేయలేదు? మేము బీసీ ముఖ్యమంత్రి 9 మంది బీసీ ముఖ్యమంత్రులు ఉన్నారు సార్. 9 మంది మా దగ్గర ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంలో 9 మంది బీసీ ముఖ్యమంత్రులు ఉన్నారు సార్. మాట్లాడండి. మీరు బీసీ ముఖ్యమంత్రి అని ఈ తెలంగాణ దేశం మొత్తం చూస్తాం సార్. రేవంత్ రెడ్డి సరెండర్ అయిపోయిన మా వాళ్ళంతా అని చెప్పి మీ రాజాసింగ్ ఆరోపిస్తున్నాడు. దానికి మీ సమాధానం ఏంది? బీసీల పట్ల చిత్తశుద్ధి లేదనడానికి బండి సంజయ్ బీజేపీ అధ్యక్షుడు ఉన్నారు. మరి ఐడియాలజీ పనిచేస్తున్నాడు. ఆయన ఒక్కడే సిద్ధాంతం మీద పనిచేసినాడు. కిషన్ రెడ్డి కాదు, బండి సంజయ్ కాదు, వీళ్ళంతా బ్లాక్ మెయిలర్లు. ఒక్కడే సిద్ధాంతం నమ్ముకొని పనిచేసినాడు ఒక రాజాసింగే. ఆయన ఎందుకు చేయాలి బీజేపీ ఆరోపణలు అవి పార్టీ మీద అంశం కాదు కదా సార్. ఆయన వ్యక్తిగత ఆరోపణలు. ఇవాళ బీజేపీ నమ్ముకొని ఉన్నాడు. నార్త్ ఇండియన్ వచ్చిన కుటుంబం అది. ఇక్కడ కుటుంబం కాదు వాళ్ళు, నార్త్ ఇండియన్ వచ్చిన వాళ్ళంతా. అయినా సరే ఇవాళ బీజేపీ నమ్ముకొని ఇక్కడ నిలబెట్టింది బీజేపీని. ఇవాళ అటువంటి కనీసం ప్రతిపక్ష నాయకుడు అరుడు కాదా? ఆయన అంతకాలం నుండి బీజేపీ నమ్ముకొని ఇక్కడ డెవలప్ చేసిన పార్టీని అమ్ముకున్నది కిషన్ రెడ్డి, అమ్ముకున్నది బండి సంజయ్. మీ పార్టీని అమ్ముకున్నది కిషన్ రెడ్డి, అమ్ముకున్నది బండి సంజయ్. కోట్ల వందల ప్రేమ్ గాంధీ గారు, వినోద్ గారు, టాపిక్ డైవర్షన్ అయిపోతుంది. చేసుకున్నది వాళ్ళు మాత్రం కేంద్ర మంత్రులు అవుతారు. పాపం రాజాసింగ్ మాత్రం కనీసం ప్రతిపక్ష నాయకుడు కాలేడా? చేసే దమ్ము లేదా మీ దగ్గర? ఓకే అరవింద్ గారు మేడం చెప్పండి. అలా ఒకటి మేడం, సరే ఇవాళ పెద్దలు వినోద్ కుమార్ గారు గొప్ప విశ్లేషకుడు, గొప్ప మేధావి కూడా, దాంట్లో ఏం అనుమానం లేదు. ఆయన వాస్తవాలే మాట్లాడతాడు, ఏది కూడా శాస్త్రీయబద్ధంగానే మాట్లాడతాడు. నేనేమంటా ఉన్నాను అంటే, సరే ఆయన కూడా ప్రతి దాంట్లో ఇంటరాక్ట్ అయ్యి మీకున్నటువంటి దాన్ని మీరు అది చేసుకోకండి సార్. మీకు గొప్ప అది ఉన్నది, అట్లనే చేయండి. మీరు వేరే నాయకుడు మాట్లాడేటప్పుడు ప్రతి దాంట్లో మాట్లాడకండి దయచేసి, నా వ్యక్తిగత. అయితే ఇక్కడ 2 విషయాలు సార్. బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, సరే ఆయన నేనేమంటా ఉన్నాను అంటే, ఇవాళ రాహుల్ గాంధీ గారు దాదాపుగా 100 మందికి పైచిలకు మంది
ఎంపీలు ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షంలో ఇవాళ రాహుల్ గాంధీ గారు ఉన్నారు. ఇవాళ వారిపైన పోరాటం చేయాల్సినటువంటి దాంట్లో ఇది ఢిల్లీలో ఉన్నటువంటి పంచాయతీ. ఇవాళ రాష్ట్రం రిజర్వేషన్ బిల్లుని శాసనసభ ఏకగ్రీవ ఆమోదం తెలిపి ఇవాళ ఢిల్లీకి పంపించినప్పుడు ఇవాళ ఢిల్లీలో చూసుకోవాల్సినటువంటి అంశం ఇవాళ ఢిల్లీ పెద్దల చేత ఆమోదించబడ్డటువంటి విషయం. కాబట్టి మనం ఏం చేయాలి అని అనుకున్నప్పుడు వీళ్ళకు నిజంగా చిత్తశుద్ధి, వాక్శుద్ధి, కార్యశుద్ధి ఉంటే గనక ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇవాళ తమిళనాడులో ఎట్లా శాస్త్రీయబద్ధంగా ఏ పద్ధతిలో అయ్యింది అనేటువంటి దాన్ని మనం గమనించుకుంటూ మనం ముందుకు పోతే మనం సక్సెస్ అవుతాము అనేటువంటి విషయాన్ని మనం తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ తప్పకుండా వాళ్ళతో పాటు పోరాటం చేసినప్పుడు ఇవాళ మీరు చెప్పినటువంటి డిక్లరేషన్ మీరు సరే నిజంగా మేము అప్రిషియేట్ బీఆర్ఎస్ పార్టీ పక్షాన నిన్న నిండు సభలో మేము దీనికి జయగొడతా ఉన్నాము అనేటువంటి విషయాన్ని మేము చెప్పినటువంటి సందర్భం అయితే ఉంది. మేము దీన్ని కేవలం చేతులు దులుపుకోవడం, బిల్లు ఆమోదం తెలిపి చేతులు దులుపుకోవడమే కాదు, దీనికి చివరి వరకు కూడా పోరాటం చేసి దీన్ని సాధించినప్పుడు మాత్రమే ఇది విజయ అవకాశాలు మనకు వచ్చేటువంటి అవకాశం ఉంటది అనేటువంటి విషయం కూడా చెప్పినాం. అయితే ఈడ ఢిల్లీ చేతిలో ఉన్నటువంటి క్రమంలో అన్ని రాజకీయ పార్టీల మద్దతు కూడబెట్టుకొని ఇవాళ మనం పోయి ఇవాళ కేంద్రం పైన ఒత్తిడి తెచ్చి కేంద్రం ఇయ్యాల్సినటువంటి అవసరం ఉంటది. కేంద్రం బిల్లుని ఆమోదం తెలపాల్సినటువంటి అవసరం ఉంటది. కాబట్టి ఇవాళ మన అందరి పోరాటం బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలి అంటే అన్ని వర్గాల పోరాటం అంతా కూడా ఇవాళ కేంద్రం పైన పోరాటం చేసి ఆ బిల్లుని ఆమోదం తెలిపేటువంటి వరకు కూడా మనం పోరాటం చేయాల్సినటువంటి అవసరం తప్పకుండా మనందరి పైన ఉంటది. అయితే గతంలో మీరు ఎంతసేపు సరే బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఇవాళ ఏమని ఆరోపిస్తా ఉన్నారు అని అంటే గతంలో చెయ్యలేదు అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నారు. కాదు, ఇవాళ 27% ఉన్నటువంటి దాన్ని 37% తీసుకొచ్చి ఇవాళ ఆ రోజు మేము డిక్లరేషన్ లేని ప్రకటించలేదు, ఆ రోజు మేము ఏదో మాట్లాడలేదు, కానీ ఇవాళ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి మేము 37% పంపించినటువంటి నేపథ్యం కూడా ఉంది. అంతేకాకుండా ఇవాళ బీసీ బిడ్డలందరూ కూడా ఇవాళ గొప్పగా బతకాలి అనేటువంటి ఆలోచన లోపల వాళ్ళ కులాలకు సంబంధించి ఇవాళ యాదవులు అనుకుంటే వాళ్ళకు గొర్రెల పిల్లలు ఇచ్చి వాళ్ళు గొప్పగా బతికేటువంటి పద్ధతుల ఇవాళ చేపలకు ఇవాళ బెస్తలకు ముదిరాజులకు చేప పిల్లలు ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది. అంతేకాకుండా ఇవాళ న్యాయబ్రాహ్మణులకు రజకులకు 250 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు కూడా ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది. ఇట్లా అనేక కార్యక్రమాలు చేసినటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. బీఆర్ఎస్ ప్రభుత్వం అని అంటే ఇవాళ బడుగుల రాష్ట్ర సమితిగా మారినటువంటి నేపథ్యం తప్పకుండా ఉన్నది. మేము చివరి వరకు కూడా ఇవాళ బీసీల పక్షాన పోరాడడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు దాదాపుగా ఆయన దగ్గర ప్రధాన ప్రతిపక్ష హోదాలో తను ఉన్నారు కాబట్టి 100 మంది వరకు ఎంపీలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ దీనిపైన చివరి వరకు కొట్లాడి కేంద్రం పైన రాజీ లేని పోరాటం చేసి దీన్ని ఆమోదం తెలిపేంత వరకు కూడా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంటది అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు మనసు నిండా దండాలు మేడం. థ్యాంక్ యూ. ఓకే అండి. సుధాకర్ గారు, ఇలా బీసీలకు వాళ్ళకి 42% రిజర్వేషన్ అమలైతే కనుక విద్యా ఉద్యోగాల్లో బీసీలకు అవకాశం పెరిగే ఛాన్స్ ఉందనుకోవచ్చు అంటారా? ఒకవేళ ఇది ఓకే అయితే కనుక ఖచ్చితంగా రిజర్వేషన్ కదా ఇప్పుడు చేసే మనం పార్లమెంటు ద్వారా చట్టం చేసుకుంటున్నాం కదా. విద్య ఉద్యోగ స్థానిక సంస్థలలో మనం స్థానికంగా మన బీసీల నాయకత్వము అభివృద్ధి చెందుతూనే మన వర్గాలు అభివృద్ధి చెందుతాయనే ఒక కృతనిశ్చయంతో ఆనాడు రాహుల్ గాంధీ గారు నిర్ణయం తీసుకొని మేము దేశవ్యాప్తంగా కులగణన చేస్తూ అందులో భాగంగా తెలంగాణలో మొదటిగా పైలట్ ప్రాజెక్టుగా మేము తెలంగాణలో చేసి చూపించి ఈరోజు పార్లమెంటుకు పంపించిన ఘనత ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది. ఎందుకంటే జనాభాలో అధిక శాతం ఉన్నటువంటి బీసీలు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం కానివ్వండి, కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కానీ నిర్లక్ష్యం చేసి కేవలం 29% రిజర్వేషనే కల్పించారు. 33% ఉన్న రిజర్వేషన్ 29% కల్పించారు. కాబట్టి దానికి పదనంగా 13% పెంచుతూ 42% చేసి ఈరోజు ఇది కల్పించాలనే ఒక దృఢ సంకల్పంతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అందులో భాగంగానే ఈరోజు ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.
దీన్ని అందరూ ఏకీభవించాలి. ఎందుకంటే అన్ని విధాలుగా అన్ని కోదాలుగా ఆలోచించి గతంలో జరిగిన సమగ్ర కుల సర్వేను కూడా క్రోడీకరించింది. ఈరోజు ఏకసభ్య కమిషన్ ఏదైతే భూసాని వెంకటేశ్వరరావు ఐఏఎస్ రిటైర్డ్ అధికారితోటి ఏదైతే ఏకసభ్య కమిషన్ను డెడికేషన్ కమిషన్ హైకోర్టు ఆదేశాలతో నియమించిందో దాని ద్వారా కూడా చేయడం జరిగింది. కాబట్టి అన్ని కోణాల్లో ఎలాంటి కోర్టులో నిలబడకుండా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఆటంకాలు జరగకుండా ఈరోజు ఒక శాస్త్రీయంగా ఈరోజు చేసి పార్లమెంటుకు పంపిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. కాబట్టి ఈరోజు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈలో బడుగు బలైన వర్గాల సంక్షేమం కోసం వాళ్ళు ఎటువంటి మీనమేషాలు లెక్కించకుండా ఎటువంటి అహంకారానికి పోకుండా ఈరోజు మీరు ఏదైతే ఈరోజు బడుగు బలైన వర్గాల ఓట్లతో అధికారంలో ఉన్నారో ఆ వర్గాలకు న్యాయం జరగడానికి ఇది ఒక అవకాశం. కాబట్టి మీరు ఖచ్చితంగా దీన్ని పార్లమెంట్లో 2/3 మెజారిటీ ద్వారా చేసి రాజ్యాంగంలోని షెడ్యూల్ 9లో చేరిస్తే ఎలాంటి న్యాయపరమైన చిక్కులు కూడా ఉండవు. కాబట్టి మీరు చిత్తశుద్ధితోటి పార్లమెంటులో 2/3 మెజారిటీ 9 షెడ్యూల్లో చేర్చి ఈరోజు 42% ఆమోదించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉందని చెప్తా ఉన్నాం. ఓకే వినోద్ గారు, ఇక మీరు చివరిగా అంటే ఈ 42% రిజర్వేషన్ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండే అవకాశం ఉంది అంటే ఆల్రెడీ మనకి ఇంతకుముందు మాట్లాడుతున్నారు ప్రేమ గాంధీ గారు అయితే కొంచెం రిజర్వేషన్ స్పష్టతగా లేదంటున్నారు, కానీ దానికి సంబంధించి మీరు వాదించడం కూడా జరిగింది. సో ఒకవేళ పార్లమెంట్లో ఆమోదం అయితే కనుక ఈ 42%కి కూడా ఎలాంటి బెనిఫిట్స్ ఉండే అవకాశం ఉంది అటు విద్య ఉద్యోగ పరంగా కూడా? అది వస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో బీసీ ముఖ్యమంత్రి కావడాన్ని ఎవరు ఆపలేరు. ఎందుకంటే ఇవాళ 42% రాజకీయ రిజర్వేషన్లు కనుక బీసీలకు వస్తే వాళ్ళ సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలు ఎట్లయితే పెరిగారో ఎస్సీ ఎస్టీలు పెరిగినట్టు బీసీలు పెరిగి ఇద్దరు కనుక కలవగలిగితే ఖచ్చితంగా మెజారిటీ వీళ్ళది అవుతుంది. ఇప్పుడు ఒక రెడ్డి సామాజిక వర్గం 43 మంది గెలిచారు. వాళ్ళ జనాభా ఎంత తెలంగాణలో? వాళ్ళ జనాభా 5%. మన 43 మంది ఎట్లా గెలుస్తారు? రేపు రిజర్వేషన్ వీళ్ళకి వస్తే వాళ్ళకు రెడ్డిల సంఖ్య ఖచ్చితంగా గణనీయంగా పడిపోతుంది. 42% వీళ్ళకి కనుక రాజకీయ రంగంలో కనుక రిజర్వేషన్లు వస్తే 100% దెబ్బపడేది రెడ్లకు, ఇవాళ వేలమలకు, కమ్మోళ్ళకి. దానివల్ల ఏమవుతుంది? బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం పెరిగి బీసీలు ముఖ్యమంత్రి అవుతారు ఎస్సీ ఎస్టీల సపోర్ట్తో. అట్లాగే బీసీల సపోర్ట్తో ఎస్సీ ఎస్టీలు కూడా అవుతారు ముఖ్యమంత్రులుగా. సో ఫస్ట్ జరిగే పరిణామం రాజకీయ అధికారం వాళ్ళకి వచ్చేస్తుంది. రెండో ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే విద్యా ఉద్యోగ రంగాలు. ఇప్పుడు విద్యా రంగంలో కూడా వీళ్ళ ప్రాతినిధ్యం గణనీయంగా పెరుగుతుంది. ఇప్పుడు కేవలం 29% మాత్రమే మన తెలంగాణలో అమలు అవుతుంది. కానీ 42% వస్తే బీసీలు గణనీయంగా అన్ని గురుకులాలలో వాళ్ళే వచ్చేస్తారు, అన్ని విశ్వవిద్యాలయాలలో వాళ్ళ వాటా పెరుగుతుంది. ఇవాళ అది పెరగడం వల్ల ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, వాళ్ళకి ప్రైవేట్ రంగంలో పెరుగుతాయి, ప్రభుత్వ రంగంలో కూడా పెరుగుతాయి. 42% వాటా ఉన్నప్పుడు ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ కూడా రావాలి కదా. సో రావాలన్నప్పుడు వాళ్ళ యొక్క వాటా విద్యారంగంలో పెరిగి ఉద్యోగ రంగంకి వచ్చేస్తుంది. అట్లా ఉద్యోగ రంగంలో, విద్యారంగంలో, రాజకీయ రంగంలో గణనీయంగా వాళ్ళ రేటు పెరిగిపోయి మొత్తం ఈ తెలంగాణలో ఒక్క రెడ్డి ముఖ్యమంత్రి కాలేడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎట్లయితే 55 ఏళ్ళు రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారో, ఇక తెలంగాణలో కనుక ఇది అమలైతే రెడ్లు చివరి ముఖ్యమంత్రి ఇక రారు, ఇక అయ్యే అవకాశమే ఉండదు. ఆ రకంగా రాజకీయ మార్పులు వస్తాయి, విద్యారంగంలో మార్పులు వస్తాయి, అలాగే ఉద్యోగ రంగంలో గణనీయమైన మార్పులు వచ్చేస్తాయి. సో కాబట్టి ఇంత గొప్ప విప్లవాన్ని తీసుకొచ్చే ఈ చట్టం ఖచ్చితంగా బీజేపీ దాన్ని ఆమోదించాలి. చిత్తశుద్ధి ఉంటే బీజేపీకి. ఎందుకంటే దేశంలో బీసీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే ఇది సాధ్యం కావాలి. ఎందుకంటే ఆయన ఇవాళ చెప్పుకుంటున్నాడు, నేను బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ల వల్ల, బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగం రాశాడో దాని వల్లనే వచ్చిందని చెప్పుకున్నాడు ఆయన. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోనే రిజర్వేషన్ పొందుపరిచారు కదా. ఆ రిజర్వేషన్లే ఇవాళ స్ఫూర్తి కదా, ప్రాతినిధ్యం, రిప్రజెంటేషన్. రిజర్వేషన్ ఇస్ నథింగ్ బట్ రిప్రజెంటేషన్. ఎవరికైతే రిప్రజెంటేషన్ విద్యారంగంలో లేదో, ఉద్యోగ రంగంలో లేదో, రాజకీయ రంగంలో లేదో దాన్ని కల్పించే బాధ్యత భారత రాజ్యాంగానికి. సో రాజ్యాంగమే ఆమోదిస్తున్న ఈ రిజర్వేషన్లని వాళ్ళ పెంచగలిగితే, చట్ట రూపంలో తేయగలిగితే మార్పు వస్తుంది. సో ఆ దిశగా అన్ని రాజకీయ పార్టీల బాధ్యత అది. ఎంతకాలం మీరు ఇంకా బ్రాహ్మణులే ఈ దేశంలో ప్రధానమంత్రిగా ఉంటారు? ఎందుకు బీసీ ఎస్సీ ఎస్టీలు కాకూడదు? ఎందుకు ఒక దళితుడు ఇంతవరకు ప్రధానమంత్రి కాలే ఈ దేశంలో? వాళ్ళ జనాభా లేదా? బ్రాహ్మణులు 14 మంది ఎట్లయితారండి ఈ దేశానికి ప్రధానమంత్రిగా? వాళ్ళ 13 మంది బ్రాహ్మణులు అయ్యిండ్రు, ఇద్దరే ఓబీసీలు అయ్యిండ్రు వాళ్ళ ప్రధానమంత్రులుగా. మరి ఎందుకు కాలేదు?
ఎస్సీ ఇంతవరకు ఎందుకు కాలేదు? ఎస్టీ Okay. ఎంతవరకు కాలేదు? వాళ్ళ జనాభా లేదా? ఖచ్చితంగా వాళ్ళ జనాభా ఉంది. ఇక్కడ కూడా ముఖ్యమంత్రులు ఎందుకు కాలేదు? వాళ్ళ జనాభా అంతా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ముఖ్యమంత్రులు ఎందుకు అవుతలేరంటే, ఇవాళ వీళ్ళు ఎంతమంది అని 43 మందికి వెళ్తారండి రేట్లు. టికెట్ ఎవరిచ్చారు వాళ్ళకి? రైట్ రిజర్వేషన్ వీళ్ళకి. రైట్ ఓకే రైట్ థ్యాంక్ యూ అండి. డిబేట్లో పాల్గొన్నందుకు సుధాకర్ గారు, వినోద్ కుమార్ గారు, ప్రేమ్ గాంధీ గారు, అదేవిధంగా అరవింద్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. మొత్తంగా అయితే ఈ 42% బీసీ రిజర్వేషన్ అంశం అయితే ఒక హాట్ టాపిక్ నడుస్తుంది తెలంగాణలో ప్రస్తుతం. అయితే దీనికి సంబంధించి పార్లమెంట్లో ఆమోదం తెలిపే విధంగా అన్ని పార్టీల అధినేతలు కూడా కలిసి రావాలంటూ కూడా అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా కోరడం జరిగింది. సో ఆ విధంగా అన్ని పార్టీల వాళ్ళు ఏకమయ్యి ఈ 42% రిజర్వేషన్కి సంబంధించి పార్లమెంట్లో ఎలాంటి పోరాటం చేస్తారు, దీని రిజల్ట్ ఏ విధంగా ఉంది, నిజంగా పార్లమెంట్లో ఈ బిల్లుకి ఆమోదం దొరుకుతుందా లేదో వేచి చూద్దాం. ఇది